హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన విశాఖపట్నంలో పెదవాల్టేరులో వెలిసిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం జరగబోతుంది. ఈ ఆలయంలో భక్తులు జాతర సమయంలో ఆలయ గోపురం పైన జీడిపళ్ళు వేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత పోలమాంబగాను మరియు కుంచుమాంబ, నీలిమాంబ అమ్మవార్లతో ముగ్గురు అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఈ అమ్మవారు సుమారు 90 శతాబ్దాల క్రితం విశాఖ సాగర తీరంలో జాలార్లకు అమ్మవారి విగ్రహం దొరికినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తుండగా ఒకరోజు జాలార్లకు అమ్మవారు కలలో కనిపించి తాము పెదవాల్టేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించాలని ఆదేశించగా దీంతో వారు వెళ్లి అక్కడ అప్పగించారు. ఆ తరువాత మద్ది వంశీయుల వారికి కూడా కలలో కనిపించి తాము పెదవాల్టేరులో కరక చెట్టు కింద ప్రతిష్ఠించమని ఆదేశించగా వారు అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి పోలమాంబ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది మనకు. అప్పటి నుంచి ఈ అమ్మవారు కరకచెట్టు పోలమాంబగా ప్రసిద్ధి చెందారు. ఈ జాతర సమయంలో ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి తరలి వస్తుంటారు.